సజీవుడైన యేసు క్రీస్తు నామములో మనకందరికి శుభములు. దేవుడు మనల్ని ప్రేమించి ఒక నూతన దినాన్ని అనుగ్రహించాడు. దేవుని యొక్క మాటలు వినుటకు దేవుడు మనకు మంచి అవకాశాన్ని ఇస్తున్నాడు. దేవునికి వందనాలు. నిర్గమాకాండములో ఇశ్రాయేలీయుల యొక్క కనాను ప్రయాణంలో జరిగిన సంఘటనలు, ఆ ప్రయాణంలో ఉన్నటువంటి వ్యక్తుల జీవితాల నుండి, దేవుని యొక్క ఆజ్ఞల నుండి, దేవుని యొక్క వాగ్దానాల నుండి, దేవుని యొక్క హెచ్చరికల నుండి మరియు శిక్షల నుండి మనము కొన్ని పాఠాలను మనము పరిశుద్ధాత్మ దేవుని సహాయము ద్వారా నేర్చుకోవాలని మనకు ఈ జీవ గ్రంథములో అవన్నీ కూడా వ్రాయించబడ్డాయి. దేవునికి వందనాలు. మనం ఎంతో ధన్యులము. నిత్యము ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వినుట అది ఉత్తమమైనది అని ప్రభు చెప్తున్నాడు. నిర్గమకాండము 19వ అధ్యాయము 9వ వాక్యము. నిర్గమకాండము 19వ అధ్యాయము 9వ వాక్యము. యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడునప్పుడు ప్రజలు విని నిరంతరము నీయందు నమ్మకముంచునట్లు నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చెదనని చెప్పెను. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా. ఇక్కడ మోషే గారిని ప్రజలు నమ్ముటకు ఒక రుజువు, అంటే సేవకులను ప్రజలు ఎప్పుడు నమ్ముతారు అంటే, దేవుడు సేవకులతో మాట్లాడుతున్నప్పుడు ప్రజలు వింటే, ఇంకా సులువైనటువంటి మాటలో ఈ సేవకునితో దేవుడు మాట్లాడుచున్నాడు, ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు వింటే అప్పుడు సేవకుని యందు వారు నమ్మిక ఉంచుతారు. సో మన చిన్న సందేశం ఒకటే పాఠము. ఎటువంటి సేవకులను ప్రజలు నమ్ముచున్నారు? అనేక కారణాలు ఉంటాయి సేవకులను నమ్మే విషయంలో. అనేక కారణాలలో ఇక్కడ ఒక కారణము, దేవుడు తన సేవకులతో మాట్లాడుట. ప్రజలు విన్నప్పుడు లేకపోతే గ్రహించినప్పుడు వారు ఆ సేవకులను నమ్ముతారు. వాక్యానికి విరోధముగా ఇతర విషయాలలో బట్టి కూడా ప్రజలు సేవకులను నమ్మే ఆ సందర్భాలు కూడా ఉన్నాయి. అనగా దేవుడు మాట్లాడకపోయినా, ఇక ఏ విషయంలో దేవుడు తనను దర్శించకపోయినా ప్రజలు కొంతమంది సేవకులను నమ్మడానికి కొన్ని కారణాలు, ఒక అటువైపు నుండి అనగా సేవకుల నుంచి ప్రజలు నన్ను నమ్మాలంటే నేను ఏ విధంగా ఉండాలి, తన సొంత ప్రయత్నం చేత ఏ విధంగా ఉంటే ప్రజలు నన్ను నమ్ముతారు అనేది అది వాక్యానికి విరోధమైనటువంటిది. ప్రజలు కూడా వారి యొక్క శరీర సంబంధమైనటువంటి అవసరతల నిమిత్తము, ఇక ఇతర వాక్యానికి విరోధమైనటువంటి కారణాలను పెట్టుకొని కొంతమంది సేవకులను వారు నమ్ముట కూడా జరుగుతుంది. అయితే వాక్యానుసారంగా ఏ సేవకుడనైనా మనము నమ్మాలి, నమ్మిక కలిగి ఉండాలి. వాక్యానుసారంగా మనం చూస్తే
ఇక్కడైతే దేవుడు ఆ సేవకునితో మాట్లాడునప్పుడు వారు వినుట. ఈ సేవకునితో దేవుడు మాట్లాడుచున్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథములో 10వ అధ్యాయములో ఒక ప్రాంతములో కొర్నేలి, వారి కుటుంబము, వారి స్నేహితులు, భక్తిపరులు, మంచి భక్తిపరులు, దాన ధర్మాలు చేసేవారు, ప్రార్థనలు చేసేవారు. కానీ ఒక సేవకుడు వచ్చి వారికి సువార్త చెప్పాలి. మరి ఎట్లా ఈ సేవకుణ్ణి మనం ఎట్లా నమ్మాలి? ఆయనను ఎప్పుడు చూడలేదు ఆయన. కానీ ఆయనను నమ్మడానికి ఒక రుజువు ఏంటంటే దర్శనము, కళలు. కళల ద్వారా, దర్శనాల ద్వారా ఆ సేవకుని మనము చూచినప్పుడు, ఆ సేవకుని మనము పిలిపించుకోవాలి అని అనుకున్నప్పుడు, ఆ నమ్మిక మనకి ఎట్లా వస్తుంది? దగ్గర ఉన్న ఎంతో మంది సేవకులు ఉంటారు. ఫలానా సేవకుడే రావాలి, ఆయననే సువార్త ప్రకటించాలి, ఆయననే నిజమైన సేవకుడు అన్న దానికి రుజువేంటి? ప్రజలు ఆయన నమ్మడానికి గల రుజువేంటి? ఇట్లా కూడా ఆలోచించవచ్చు. అయ్యా, అక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన సువార్త చెప్తాడు, కానీ ఆయన ఎక్కడికి పోయినా కానీ ఆ యూదా మత పెద్దలతో సంఘర్షణలు, చాలాసార్లు ఆయనను కొట్టారు, చాలాసార్లు ఆయనను హెచ్చరించారు, చాలాసార్లు ఆయనను జైల్లో పెట్టారు. ఈ ప్రజలు ఆ జైల్లో ఉన్నటువంటి వ్యక్తితో మాకేం సంబంధము? అంతగా ప్రజలతో ఘర్షణలు పడేటటువంటి ఆ సేవకుని నమ్మడం చాలా కష్టం. ఫిజికల్ గా ఆలోచన చేస్తే ప్రజలు సేవకులను ఎప్పుడు నమ్ముతారు? అది మన పాయింట్. అది వింటున్నప్పుడు మన స్థితిని కూడా మనము పరిశీలించుకోవాలి. మన చుట్టూ ఎంతో మంది సేవకులు ఉంటారు, ప్రవక్తలు ఉంటారు, ఆపరులు ఉంటారు, సువార్థికులు ఉంటారు. వారిని నమ్ముట అది విషయం. అయితే వారిని నమ్మడంలో మనము ఆ ప్రకటన 2వ అధ్యాయములో ఒక సంఘం ఉన్నది. అయితే ఆ సంఘంలోని విశ్వాసులు పరీక్షిస్తారంట సేవకులను. ఈయన నిజమైన సేవకుడైనా, ఈయన దూతనేనా, అనగా మా మీద ఉంచబడినటువంటి దేవుని ద్వారా పంపబడినటువంటి దూతనేనా, దేవుడు ఈయనతో మాట్లాడుతున్నాడా, ఈయన కలలను, దర్శనాలను నమ్ముతున్నాడా అని వాళ్ళు పరీక్షించే గుణము కలిగినటువంటి వారు. దేవునికి స్తోత్రం. వాక్యపు వెలుగులో సేవకులను పరీక్షించుట అది అంగీకారం. ఇక దాన్ని మనకున్న ఇబ్బంది ఏంటంటే, మనకు వాక్యం తెలియకపోతే మనం సైలెంట్గా అయిపోతాం. అమ్మో, ఆ సేవకునికి చాలా వాక్యం తెలుసు, మనం ఆయనని ఏంటి పరీక్షించడము మనకు తెలియదు కదా. పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తాడు. ఎందుకంటే తప్పుడు సేవకుని ద్వారా అందరూ తప్పిపోతారేమో అన్నటువంటి భారము ప్రభువుకుంటుంది. కాబట్టి ప్రజలు ఈ సేవకుని నమ్మాలి అంటే దేవుడు ఈ సేవకునితో మాట్లాడుతున్నాడు అన్నటువంటి విషయాన్ని మనము గుర్తించాలి. దేవుని మాటలను ప్రజలకు చేరవేయుట. 1 యోహాను పత్రికలో 1:1 ఈ సేవకుని యోహాను గారిని ప్రజలు నమ్మడానికి గల కారణం ఏమిటంటే, ఈయన ఏది చూస్తే అదే చెప్తాడు, ఈయన ఏది వింటే అదే చెప్తాడు, ఈయన ఏది తాకితే అదే మనకు బోధిస్తాడు అన్న నమ్మకము
ప్రజలకు ఉండి ఉన్నది. సేవకులను ప్రజలు, విశ్వాసులు, క్రైస్తవులు, సంఘము నమ్మాలి. సేవకులు నమ్మాలి అంటే ఏంటి? ప్రామాణికము అంటే దేవుడు ఈయనతో మాట్లాడుతున్నాడా? నంబర్ 1. దేవుడు ఈయనకు కలలను, దర్శనాలను ఇస్తున్నాడా? నంబర్ 2. మూడవది యోహాను సువార్తలో 2వ అధ్యాయములో యేసుక్రీస్తు ఒక సూచక క్రియ అనగా నీటిని ద్రాక్షారసముగా మార్చినప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట, శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి, నమ్మిరి. అప్పటి వరకు నమ్మిండ్రు. అంటే ఒక సూచక క్రియ జరిగినప్పుడు ప్రజలు ఆయన యందు నమ్మిక ఉంచుతారు. ఇవన్నీ మనం పరిశీలించాలి. మనం ఒక సేవకుని నమ్మాలి అంటే. నమ్మడం ఎందుకు సార్? ఇంకొకటి, అసలు మనకేం సంబంధం నమ్మకం గురించి? ఆయన మనకు సంఘంలో వాక్యం చెప్తాడు, వెళ్ళిపోతాడు. లేకపోతే కొన్ని కార్యక్రమాలలో పరిచయం చేస్తాడు, ప్రార్థన చేస్తాడు. మనకు ఆయన నమ్మాల్సినటువంటి అవసరం ఏముంది? ఇట్లా కూడా మనం ఆలోచన చేయొచ్చు. అటువంటి ఆలోచన కూడా వస్తుంది మనకు. ఆయనతో పని ఏముంది అసలు మనకి? ఆ సేవకునితో, ఆ సేవకురాలితో మనకేం పని? అయితే దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. ప్రజలు ఈయన నమ్మాలి. ఇది చూడండి, ఇది కంపల్సరీ. నువ్వు ఏదొక సేవకుని నమ్మాలి. దాన్ని వదిలిపెట్టద్దు. నమ్మిక ఏం సార్? నమ్మిక మాకేం సంబంధం ఆయనతోటి అని అనకూడదు. ఎందుకంటే దేవుడు మన మీద ఒక సేవకులను ఉంచే పద్ధతి పాత నిబంధన మరియు క్రొత్త నిబంధనలో వ్రాయించబడినది, అంగీకరించబడినది. ఎప్పటికైనా ఎఫెసీ 4:12-13 ప్రకారము సంఘక్షేమము పరిపూర్ణత కొరకు దేవుడు కొంతమందిని సంఘము పైని ఆయన ఉంచాడు. అది పద్ధతి. సంఘ పద్ధతిలో సేవకులను దేవుడు ఏర్పాటు చేశాడు. ఎందుకు? వాళ్ళు సంఘాన్ని కట్టువారు, సంఘాన్ని క్రీస్తు కొరకు సిద్ధపరచువారు. కనుక మనకు చాలా ప్రశ్నలు. ఏ సేవకుని నమ్మాలి? ఫస్ట్ నమ్మాలి. ఏ సేవకుని నమ్మాలి అంటే ఇదిగో ప్రామాణికాలు మనం చూస్తున్నాం. ఇంకా మనకు తెలియకుండా ఎన్నో వాక్యంలో ఉంటాయి. అప్పటి నుండి ఆయన యందు విశ్వాసం ఉంచిరి, సూచక క్రియలు. 17వ అధ్యాయంలో అపోస్తల కార్యములో పౌలు గారు ఒక అద్భుతము చేస్తారు. ఆ ఊరు వాళ్ళందరూ కూడా పరిగెత్తి రావడానికి, ఒక సేవకుని దగ్గరికి పరిగెత్తి వచ్చి ఆ సేవకుని మనిషిని మాదిరిగా కాక ఈయన దేవదూతయే అని భావించి వారిని ఆరాధించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఆ విపరీతమైనటువంటి భక్తి మంచిది కాదని కూడా అక్కడ మనకు చెప్పబడింది. కానీ సేవకులను నమ్మే విషయంలో 3వ అధ్యాయంలో అపోస్తల కార్యములో అద్భుతం జరిగిన తర్వాత చాలా మంది వారిని నమ్మిరి, వారి మాట వినిరి, రక్షణ పొందిరి. అంటే 4వ ప్రామాణికం ఏంటంటే వారి ద్వారా అద్భుతాలు జరుగుట. దేవుడు వారితో మాట్లాడుతున్నప్పుడు ప్రజలు విని వారి యందు నమ్మిక ఉంచుట మొదటి. రెండవది సూచక క్రియలు. సూచక క్రియలను విన్నప్పుడు, వారి ద్వారా జరిగినప్పుడు వారి యందు నమ్మిక ఉంచుట. మూడవది దర్శనాలు, కలలు నెరవేర్చబడినప్పుడు ఈ సేవకులను మనం నమ్మవచ్చు.
నాలుగవది వారి ద్వారా అద్భుతాలు జరిగినప్పుడు అది ఆ అద్భుతాలు అనేటువంటిది ఒక్కొక్కసారి ప్రత్యక్షంగా బాహాటముగా జరగవచ్చు, లేకపోతే రహస్యముగా జరగవచ్చు. ఒక సేవకుడు తన ప్రార్థన ద్వారా ఒక వ్యక్తి కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆ వ్యక్తి స్వస్థపరచబడినా, లేకపోతే తన సమస్యకు జవాబు పొందుకున్నప్పుడు అది వారికే తెలుసు. మొట్టమొదట మనకెప్పుడు తెలుస్తుంది? వాళ్ళు పబ్లిసిటీ చేసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది. ఎంతో మంది సేవకులను విశ్వాసులు గ్రామాలలో నమ్ముతారు. కారణాలు వాళ్ళకు అద్భుతాలు జరిగింటాయి, సూచక క్రియలు జరిగింటాయి, లేతే వాక్యం చెప్పుచున్నప్పుడు వారి జీవితాలు వారు మార్చుకొని ఉంటారు. అవునవును, ఆ సేవకుణ్ణి దేవుడు ఏర్పాటు చేశాడు గనుక ఆ సేవకుడు మొహమాటం లేకుండా ప్రజలను సంతోషపెట్టే ధోరణి లేకుండా, ధనాపేక్షను కప్పిపెట్టే వాక్యాలు బోధించకుండా, కేవలము క్రీస్తు రాకడ కొరకు మేము సిద్ధపడాలనేటువంటి ఏకైక ఉద్దేశంతో మాత్రమే ఆయన మాట్లాడుతున్నాడు, వాక్యం బోధిస్తున్నాడు. నా జీవితాన్ని నేను మార్చుకొని ఉన్నాను కాబట్టి నేను నమ్ముతాను. ఏదొకటి మన జీవితంలో జరగాలి. హల్లెలూయా. మొత్తానికి సేవకులను మనం నమ్మాలి. ఏ సేవకునైనా పెట్టుకోండి, మీరు గ్రామాలలో అంటారా, సిటీలలో అంటారా. ఒక్కొక్కసారి మనం పోయే సహవాస కాపరి ఎందు కొంతమందికి నమ్మిక. ఇక తప్పదు, ఈ సంఘంలో మనం ఉన్నాం, మరి ఆయనైతే నమ్మదగిన వాడు కాదు అంటే ఇంకొకరినైనా మనం నమ్మాలి. అంటే ఎందుకు నమ్మాలి సార్ అంటే, మనల్ని క్రీస్తు రాకడ కొరకు సిద్ధపరిచేవారు. క్రీస్తు వాళ్ళ గురి అంతే ఒకటే. ఏ విధముగానైనా ఫిలిప్పీ 4:19 నాకు ఇష్టమైనటువంటి వాక్యము. నేనెప్పుడు ప్రభా నాకు ఇది కావాలి, నాకు ఈ ఈ ఈ వాక్యం నాకు కావాలి అని నేను కోరుకుంటాను. 4వ అధ్యాయము 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున సార్ కనుక సేవకులకు ఒక గురి ఉంటుంది. అదేమిటంటే, దేవుని ఎదుట విశ్వాసులను నిష్కలంకులుగా నిలవబెట్టాలని ఒక పెద్ద గురి. దేవుని ఎదుట సంఘాన్ని, అది నేను చూపించలేకపోతున్నాను వచనము. దేవుని ఎదుట సంఘాన్ని వారు నిలవబెట్టాలని వారి యొక్క గురి అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వచనము, గలతి 4:19. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఇది గలతి 4:19. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు. సేవకులకు ప్రసవ వేదన, స్త్రీలకు ప్రసవ వేదన కాలము ఎంత ఉంటుందో. ప్రసవ వేదన కాలం వారము, 10 రోజులు, నెల, లేకపోతే 9 నెలలు అనుకుందాం, లేకపోతే 1 సంవత్సరం అనుకుందాం స్టార్టింగ్ నుంచి. కానీ సేవకులకు మాత్రము విశ్వాసుల యందు దేవుని స్వరూపము ఏర్పడు వరకు ప్రసవ వేదన. అటువంటి వాళ్ళని మనం నమ్మచ్చు. హల్లెలూయా. అటువంటి వాళ్ళని ఎప్పుడు మన కొరకు ప్రార్థన, ఎప్పుడు మనకు వాక్యం బోధించడం, ఎప్పుడు మన పరిశుద్ధత కొరకు వారు బోధించడం, ఎప్పుడు మనం నీతిగా జీవించాలని మన కొరకు
వాళ్ళు ప్రయాసపడడం, అటువంటి సేవకులను మనము నమ్మాలి. ఎటువంటి సేవకులను మనము నమ్మాలి? మొత్తానికైతే మనం సేవకులనైతే మనం నమ్మాల్సిందే. కనుక దేవుడు మాట్లాడినప్పుడు కలలను, దర్శనాలను చూచే సేవకులున్నారు. సూచక క్రియలు చేసే సేవకులున్నారు. అద్భుతాలు చేసే సేవకులు ఉన్నారు. మంచి జ్ఞానము కలిగినటువంటి వారు కలలకు ఆ భాష్యము చెప్పేవారు. దానియేలు గ్రంథం 2, 3 అధ్యాయములలో మరియు 5వ అధ్యాయములో కలలకు భాష్యము చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజులు, ప్రజలు వారి మీద విశ్వాసం ఉంచిరి, నమ్మిరి. ఇంకా ఎన్నో కారణాలు బైబిల్లో. అందుకనే మనం వారిని పరిశీలించాలి. మొత్తానికి వీళ్ళు కనాను ప్రయాణం పోవాలి, అదే ఉద్దేశం. కనానులోనికి దేవుడు వారిని తీసుకొని పోతున్నప్పుడు ఆయన ఒక పద్ధతిని పెట్టాడు. అదేంటంటే సేవకులు, నాయకులు, పెద్దలు వీరిని నడిపించాలి. నడిపించాలంటే ఫస్ట్ వీళ్ళని నమ్మాలి కదా. ఇప్పుడు నేను వచ్చి మిమ్మల్ని అమ్మ అక్కడికి రండి అంటే ఎవరు పిలిస్తే వాళ్ళ మాట వినము, వాళ్ళని నమ్మం మనం. చాలా మంది మనల్ని పిలుస్తూ ఉంటారు, ఇక్కడికి రండి, అక్కడికి పోండి, ఇది చేయండి, అది చేయండి. మనం ఎవరి మాట వింటాము అంటే మనము ఎవరి యందైతే నమ్మిక ఉంచుతామో, నమ్ముతాము, వారి మాట మనము వింటాం. అయితే ఈ నమ్మి వినడములో ఒక మంచి పద్ధతి, వాక్యానుసారమైనటువంటి పద్ధతి ఉంది. వాక్యానికి వేరుగా, విరోధముగా ఆ పద్ధతి కూడా ఉంది. ఒక ఆయన అంటాడు, మేము ఆ సేవకుని నమ్ముకొని వచ్చాం సార్, ఇంకా మేము ఆయననే వెంబడిస్తాం. ఎందుకు మీరు అంతగా నమ్ముతున్నారు అని నేను అడిగిన ప్రత్యక్షంగా. అంటే లేదు సార్, మేము ప్రారంభము నుండి మా కొరకు ప్రార్థన చేశాడు, మేము రక్షణలోనికి రావడానికి ఆయన ప్రయాసపడ్డాడు, మేము ఇంతగా ఎదగడానికి ఆయన మాతోనే ఉన్నాడు, కనుక మేము ఆ సేవకుని మేము నమ్ముతాము. కరెక్ట్ అనిపించింది. నిస్వార్థముగా కేవలము మా యొక్క ఆత్మీయ దూతల నిమిత్తమే, కేవలము మా యందు క్రీస్తు స్వరూపము ఏర్పడాలనేటువంటి ఉద్దేశం చేతనే, ఏ విధంగానైనా క్రీస్తు రాకడ యందు మేము ఎత్తబడాలన్నటువంటి భారముతో ఆయన మా కొరకు సేవ చేస్తూ ఉన్నాడు. కాబట్టి మేము ఆయన యందు నమ్మిక ఉంచుతాము. ఈ సేవకుడు ఎప్పుడు వాక్యం చెప్పినా దేవుడు మాతో మాట్లాడుతున్నట్లే, ఆ వాక్యములో ఏది కలపకుండా, ఏది చెరపకుండా. 1 తెస్సలోనిక 2వ అధ్యాయంలో పౌలు గారు ఆ సంఘములతో నేను నిజమైన సేవకుణ్ణి అని చెప్పడానికి వాడనటువంటి మాటలు. ఎప్పుడైనా ధన అపేక్షను కప్పిపెట్టి ఉద్దేశముతో మీరు నాకు ఏ విధంగానైనా సహాయం చేయాలన్నటువంటి మాట నా నోటి నుంచి వచ్చిందా? చాలా కాలం కిందట మేము ఆదివారము వేరే ఊరు నుంచి మేమున్న స్థలానికి వస్తున్నాం. టైం అయిపోయింది, ఆదివారం వస్తున్నాము, 10 అయింది ఆరాధన. ఇప్పుడు పోయే లోపల లేట్ అవుతుంది. పక్కనే ఒక ఇంట్లో ఆరాధన జరుగుతుంది. పోయినాం, సరే ఇక్కడ అటెండ్ అయిపోదామని. ఆరాధనలో కొంత సమయానికి సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీకు వందనాలు, ప్రభువా నా బైక్ పాడైపోయింది, ఫలానా మెకానిక్ షాపులో ఇచ్చాను, వాళ్ళు 2000 ఖర్చు అవుతుందని చెప్పారు.
మరి ప్రభా నువ్వు మాకు ఎట్లా ఇస్తావో అది. నువ్వు అనేకులను ప్రేరేపిస్తావు ప్రభా, మాకు సహాయం చేయి ప్రభా. ఆమేన్. ఏమి కప్పిపెట్టడం జరుగుతుంది ఇక్కడ? ఎటువంటి ప్రార్థనలు జరుగుతున్నాయి? ఎటువంటి వాక్యాలు బయటకు వస్తున్నాయి? ఎటువంటి సేవకులను మనం నమ్మాలి? దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే, దేవుని యొక్క ఉద్దేశం ఇది, తన సేవకులను ద్వారా మాట్లాడడం ద్వారా, కలలను ఇవ్వడం ద్వారా, అద్భుతాలు చేయడం ద్వారా, సూచక క్రియలు చేయుట ద్వారా ప్రజలు సేవకులను నమ్మేటట్లు చేయుట, అది దేవుని పని. అది దేవుడు చేస్తూ ఉంటాడు. కానీ విశ్వాసులు మనం వీటిని వెతుక్కోవాలి. సేవకులలో వీటిని వెతుక్కోవాలి. ఏదో ఒకటి ఉంటది. సూచక క్రియలు, వాక్యం చెప్పకపోయిండొచ్చు, కానీ చాలా మంచి నమ్మదగినటువంటి సేవకుడిన, చదువు అంత లేదు సార్ మా పాస్టర్ గారికి, అవసరం లేదు, కానీ నమ్మదగిన వాడు. మమ్మల్ని మా పట్ల ఆయనకు ఒక దైవికమైనటువంటి ఉద్దేశం ఉంది. ఏదో ఒక సూచన, ఏదో ఒక బలమైనటువంటి కారణం. ఈ సేవకునికి మనం ఏదైనా పంచుకుంటే ఆయన మన కొరకు సీరియస్ గా ప్రార్థన చేస్తాడు. ఇంకొక నెగిటివ్గా కొంతమంది మన విషయాలు వాళ్ళకి చెప్తే ఆ విషయాలు అందరికీ చెప్పే అలవాటు ఉన్నటువంటి కొంతమంది సేవకులు ఉంటారు. తొందరపడి మీరు అన్ని విషయాలు అందరికి చెప్పకండి. గనుక మనం ఎవరికి సాధారణంగా మన విషయాలు చెప్తామంటే, ఎవరు ఏందైతే నమ్మిక ఉంచుతామో వారికే మనము షేర్ చేసుకోవాలి. కనపనులందరికీ చెప్పకూడదు. ఇది ఒక అలవాటు ఉంటది, అది మంచిది కాదు. కొంతమందికి కనపనులందరికీ వారి యొక్క విషయాలు చెప్తూ ఉంటారు. అది నిజమై ఉండొచ్చు. చాలా మంది స్త్రీలు తమ భర్తలను గురించి ఇతరులకు చెప్తుంటారు, భర్తలు స్త్రీల గురించి ఇతరులకు చెప్పండి. దేవుడు ఆ కార్యాలను నెరవేర్చడానికి సేవకులను ఉంచాడు. ఆ సేవకులకు ప్రజలు నమ్మేటట్లు చేస్తాడు దేవుడు. హల్లెలూయా. నమ్మేటట్లు చేస్తాడు. 17వ అధ్యాయంలో బెరయ సంఘస్థులు కూడా ఈ అపోస్తులు చెప్పినటువంటి మాటలు లేఖనములకు సరిపోయినాయా లేదా అని పరిశీలించు వారు కూడా ఉంటారు. ఈ పరిశీలించడంలో 2 రకాలు. మళ్ళా మంచి ఉద్దేశం చేత పరిశీలించడం వేరే. ఎట్లనైనా నన్ను ప్రశ్నించాలి, నన్ను ఇబ్బంది పెట్టాలి, వీళ్ళను మనము కొత్త విషయాలను మనము వాళ్ళని అడగాలి అన్న ఉద్దేశం మంచిది కాదు. పరిశీలించి నిజంగా వారి యొక్క ఉద్దేశం ఏమున్నది, ఈ వాక్యం చెప్పడానికి, ఈ సూచన చేయడానికి, సంఘములో ఇప్పటి నుండి సంఘము ఈ విధంగా ఉండాలని సేవకులు ఈ సూచన చేసినప్పుడు, అది వాక్యానుసారంగా హోలిస్టిక్ వ్యూలో మనం చూచినప్పుడు అది మనకు ఉపయోగకరము. క్రీస్తు రాకడ కొరకు, సంఘ పరిశుద్ధత కొరకు, నీతి మార్గంలో నడిపించుట కొరకు అది ఉపయోగకరము అని మనము గ్రహించాలి. నాకు తెలియదు నువ్వు ఏ సేవకుని నమ్ముచున్నావో. నంబర్ 1, నాకు తెలీదు ప్రజలు సేవకులారా, ప్రజలు మిమ్మల్ని నమ్మాలంటే ఏంటి, ఎందుకు నమ్మాలి మిమ్మల్ని? వింటున్నటువంటి నీవు సేవకుడవు, సేవకురాలు అయితే దేవుడు నిన్ను, ప్రజలు నిన్ను, సంఘం నిన్ను ఎందుకు నమ్మాలి? ఎప్పుడు నమ్ముతారు వాళ్ళు మనల్ని? దేవుని వాక్యము మనము దేవుని ద్వారా పొందుకొని మాట్లాడినప్పుడు, కలలను దర్శనాలను నిజమైనప్పుడు, సూచక క్రియలు జరిగినప్పుడు, అద్భుతాలు జరిగినప్పుడు ప్రజలు సేవకులను నమ్ముతారు.
కనుక ఇది మనకు ఒక సవాలు, మనకొక సవాలు. మొదటి సమూయేలు గ్రంథములో 2వ అధ్యాయములో దేవుడు సమూయేలుతో మాట్లాడుట, దేవుడు సమూయేలుతో మాట్లాడుట మొట్టమొదటగా ఏలీ గారు గమనించలేదు. కానీ తర్వాత అది గమనించి నమ్మడము, నమ్మి అక్కడ ఆ సంఘములో పరిచర్య చేయుటకు సమూయేలు గారికి అవకాశం. ఇక అప్పటి నుండి మొదలుకొని ఇశ్రాయేలుకు ప్రవక్తగా చాలా కాలంగా పరిచర్య చేసినటువంటి సమూయేలు గారు. ఎందుకు సమూయేలు గారిని నమ్మాలి సార్? ఎందుకు మేము ఈ పాస్టర్ని పెట్టుకోవాలి? అంటే దేవుడు ఈయనతో మాట్లాడతాడు. హల్లెలూయా. అది మాకు తెలిసొచ్చింది, అది మాకు తెలిసొచ్చింది, కనబడుతుంది కూడా. ఇంకొక ఇద్దరు పాస్టర్లు ఉన్నారా? ఈ పాస్టర్ గారు ఉన్నారు. ఆ ఇద్దరు పాస్టర్ల సంగతి మాకు తెలుసు. ఎప్పుడు పొద్దున మేము అర్పణలు తీసుకుని వస్తే ఉడకబెట్టక మునిపే మాకు మాంసం కావాలి అని తిండి బోతుల పాస్టర్లు మాకు తెలుసు. మేము వాళ్ళని నమ్మం. సంఘానికి వస్తున్నటువంటి వారి పట్ల సభ్యకరంగా ప్రవర్తించే ఇద్దరు పాస్టర్లను ఎట్లా నమ్మాలి సార్? ఎన్నిసార్లు పోయి వాళ్ళ నాయనకు చెప్పినాం, సీనియర్ పాస్టర్. ఆయన ఏం చేయలేడు. ఎందుకంటే మొట్టమొదటగా వాళ్ళు నా కుమారులు అన్నటువంటి ఉద్దేశం ఉంటుంది. రెండవది, తండ్రి చెప్పిన వినలేనటువంటి పరిస్థితి అక్కడ ఉంటుంది. ఇక తర్వాత ఈ పాస్టర్ గారిని, సమూయేలు పాస్టర్ గారిని, సేవకుని వాళ్ళు నమ్మారు. కారణం ఏంటంటే దేవుడు సమూయేలు గారితో మాట్లాడతాడు. ఈ విషయం అందరికి తెలుసు దేశంలో. కనుక ఒక్కొక్కసారి ఈ సేవకులతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ సందేశం అవతల వాళ్ళకి చాలా కఠినంగా ఉంటుంది. దేవుడే మాట్లాడింటాడు, కానీ అవతల వాళ్ళకి చాలా కఠినంగా ఉంటుంది. వీళ్ళు పోయి శపిస్తుంటారు సేవకులే. ఇదిగో మీరు సరిగ్గా మీరు వినకపోతే, దేవుని మాట వినకపోతే, విగ్రహాలు తీసివేయకపోతే దేవుడు మిమ్మల్ని చెరలోనికి పంపిస్తాడు, శిక్షిస్తాడంటే నువ్వేం సేవకునివే, ఎప్పుడు మమ్మల్ని శపిస్తూనే ఉంటావు అని అటువంటి సేవకులను వాళ్ళు నమ్మకపోగా ప్రవక్తలను హింసించినటువంటి దైవ జనము ఉన్నారు. వాళ్ళు చెరలోనికి పోయేంత వరకు వీళ్ళ పరిచర్య వాళ్ళు గుర్తించలేదు. వాళ్ళు బబులోను చెరలోనికి పోయేంత వరకు ఎహెజ్కేలు గారిని కానీ, యెషయా గారిని కానీ, దానియేలు గారిని, ఇర్మియా గారిని కానీ వాళ్ళు నమ్మలేదు. చెరలోనికి పోయేంత వరకు. మన విషయంలో అట్లా జరిగితే చాలా భయంకరం. నరకంలో పోయేంత వరకు మనకు తెలియదమ్మా ఈ సేవకుడు నిజమైన దేవుడని, నిజమైన సేవకుడని. మంచి విషయాలు చెప్తారు, ఆశీర్వాదాలు చెప్తారు, హెచ్చరికలు కూడా చేస్తారు. వాళ్ళ ఉద్దేశమును మనము గుర్తించాలి. అది కనుక విశ్వాసులు సేవకులను ఎప్పుడు, ఎందుకు నమ్మాలి? మొత్తానికి నమ్మాలి ఎవరినొకరిని. అటువంటి వాళ్ళని మనం వెతుక్కోవాలి. ఈ ప్రమాణాలతో వాక్యం, ఇంకా ఎన్నో ప్రమాణాలు నేను అన్ని చెప్పలేకపోయిండొచ్చు. దేవుడు ఇప్పటికి మాత్రం అవి మనకు దయచేశాడు. దేవునికి వందనాలు. సేవకులమైనటువంటి మాకు ఆ స్థాయిని మేము పెట్టుకోవాలి, ఆ గురి కలిగి ఉండాలి.
ప్రజలు నన్ను ఏం నమ్మడం లేదు అంటే నేను పరీక్ష చేసుకోవాలి. ప్రార్థన. జీవం గల తండ్రి, ఆత్మస్వరూపివైన దేవ, వాక్యమై ఉన్న దేవ, ఈ వాక్యమును ప్రభా నాలో మాలో ఫలింపచేయుము. మేము కేవలము వినువారము, బోధించు వారము కాక దాని ప్రకారం నడిచే వారముగా ఉన్నట్లు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్. దేవుడు మనల్ని దీవించు.